నరసింహ నరసింహ ఏంటమ్మా? ఆ కృష్ణ శ్రీరామచంద్రుడు అన్నావు కదా, అతనికి 2 పెళ్ళాలంట. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఛే! ఇలా ఆడదాల్లో ఏడిస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? ఏమని నరసింహ, నువ్వు కూడా నన్ను మోసం చేస్తే ఎలా? ఇంతకీ ఆ సుజాత ఎవరు? కృష్ణ భార్యమ్మ. అంటే అంటే 2 పిల్లల ముద్దుల కృష్ణుడు అన్నమాట. మోసం, దగా. ఇదిగో, నువ్వు ఆ కృష్ణతో పాటు ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపో. ఏమండే ఈ సామాన్ బయట పడిమంటారేంటి? తప్పని చేయకండమ్మా. సుజాత గురించి నాకు తెలిసిన నిజాన్ని చెప్తే మీరు బాధపడతారు, వీడు బాధపడతారు. నాన్నటి బాధపడినా అంత బాధపడాల్సిన విషయం ఏమిటో? అదొక విషాద గాథమ్మా. అందరూ ఆడపిల్లల్లా సుజాత కృష్ణలు కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పాలు నీళ్ళలా, కప్పు సాసర్లా కలిసిమెలిసి తిరిగేవారు. పుష్పాలు వికసించాయి, మేఘాలు వెళ్ళిపోయాయి. వర్షాలు పడుతున్నాయి గాని బావులు నిండటం లేదు. వర్షాలు పడుతున్నాయి గాని పంటలు పండటం లేదు. వర్షాలు పడుతున్నాయి గాని ఈ సుత్తంతా మాకెందుకు? అసలు విషయం ఏంటో చెప్పు. ఎండాకాలం వస్తే మామిడికాయలు తినాలని, వర్షాకాలం వస్తే చింతకాయలు తినాలని తుల్లి తుల్లి పడేది. తుల్లి తుల్లి పడ్డం కొనుక్కు తినొచ్చు కదా, ఊర్లో దొరకబెట్టే. దొరక్క కాదు, కడుపు పండక. అంటే పిల్లలు పుట్టలేదన్నమాట? అవునమ్మా, పిల్లల కోసం ఎన్నో నోములు నొచ్చింది. ఆఖరి గుళ్ళ చుట్టూ పొర్రు దండాలు కూడా పెట్టింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఏంటే డాక్టర్ సమరాన్ని కలిసింది. మంచి పని చేసింది. ఆయన అన్ని టెస్టులు చేసి ఒక నిజాన్ని చెప్పారు. ఏంటే? సుజాతకు పిల్లలు పుట్టరని. వైర్లు తెగిపోయాయి, బల్బులు కాలిపోయాయి, ట్రాన్స్ఫార్మర్స్ బద్దలయ్యాయి. మధ్యలో ఈ భాగవతం ఏంటి? ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత ఏంటే? కృష్ణ వద్దు వద్దు అంటున్నా రజితను ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడితే చూసి తరించాలని. అందుకే ఇక్కడికి వచ్చింది. తలకేటేటో అనేసిన నేట అనుకోక. నేనేమి అనుకోలే. అయ్యో అమ్మా సుజాత, నువ్వు నిజంగా దేవతవమ్మా. నేనా? అవును. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ, అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు అల్లుడు. ఈ రోజు నుంచి రజిత, సుజాత ఇద్దరు నా కూతుళ్ళే. సారీ మేడం. కావాలనే గుద్ది కహాని చెప్తున్నావా? లేదు మేడం, వర్క్ ఆడావిడిలో ఎంత వర్క్ ఉంటే మాత్రం ఎదురుకుండా వచ్చేవాళ్ళని చూసుకోకుండా వస్తారా? నేను చెప్పేది నిజం మేడం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, క్యారీ ఆన్ యువర్ వర్క్. నోరు ముయ్యి, దోమలు దూరగలవు. వీడెవడండి బాబు? ఏదో కాకి ముక్కికి దొండ పండులాగా మన ముసలి మేనేజర్కి ఇటువంటి పడుచు పిల్లవేటండి? అది ఆయన లెక్క. పాపం ఆవిడ బ్యాడ్ లెక్క. మధ్యలో నీది ఎదవులు నోటికి లాగేసులు పని చేసుకోవా. మా ఇద్దరిని షాపింగ్ కి తీసుకెళ్తే మాకు కావాల్సిన కొనుక్కుంటాం బావా. ఓ, అలాగే తీసుకెళ్తాను. బావా. అయితే ఇప్పుడు రండి. మా పాపాల బాబాకు దండం పెట్టుకుందాం. వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి. నీ ఏరియా ఎట్లా ఉందిరా? నా ఏరియాకేమన్నా మస్తుంది. మరి నీ ఏరియా? ఐఎమ్ కింగ్ అన్నా. చూడు అన్న, అనసూయమ్మ గారింట్లో ఉంటున్న 2 పిల్లల ముద్దుల మొగుడు వాడే. రండ్రా. నాకైతే పట్టు చీర, నాకైతే ముత్యాల హారం. సరే, ఇద్దరికి ఓకే. ఎందుకు ఆపావు? నువ్వు ఇద్దరిని మేనేజ్ చేయలేవు కానీ ఓదన్నా కుదిలే దీన్న దాన్న. ఏం కూసావురా? చంపేస్తా.
ఎవరైనా కనిపించారో చెప్పావు బావా ఇరగదీసావు కృష్ణ. సవాలుడు ఆ రంగగాడి పొగరానిచ్చి మన కాలనీ పరువు నిలబెట్టావు. అంతా మీ అభిమానం అంటే. అన్నట్టు రేపు నీ పుట్టినరోజు కదూ? ఏంటి నా పుట్టినరోజా? అదే అల్లుడు, రేపు కృష్ణాష్టమి. ఓహో అయితే వస్తామండి. మీ ఇద్దరు కూతురుతో సహా వస్తాను. ఈ చేప తింటే మీ ఆయన సందకాడ చాపక్కాల్సిందేనమ్మా. నిజంగానా? నీ ఇసు మీద ఒట్టమ్మా. ఈ రాత్రి పులుసు చేసి పెట్టు, నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది. అవును, ఈడేడు చేస్తున్నాడో చూద్దామంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడేటే. కొంప తీసి కాపురంగా చేసేస్తున్నాడేటే. అవును, ఒక్క పిల్లంతో ఈ రోజు లేకనకపోతూ ఉంటే ఈడిద్దరితో ఎలా మేనేజ్ చేసేస్తున్నాడు చెప్పమా.